నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. ఈరోజు ఆటిజం, ఏడిహెచ్డి దాని గురించి తెలుసుకుందాం. ఆటిజం, ఏడిహెచ్డి పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఆటిజంలో ఏడిహెచ్డి ప్లస్ స్పీచ్ ప్రాబ్లమ్స్. ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకుని మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్ని బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఏకాగ్రత లోపం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మీకు కనిపించేవి అంటే మీరు రికగ్నైజ్ చేసేవి చాలా చురుగ్గా ఉన్నారు అని, మొబైలు టీవీ ట్యాబ్స్ ఎక్కువ చూస్తున్నారని, టెక్నాలజీ ఏదైనా ఒక్కసారి చూస్తే చాలు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువని, స్పీడ్గా ఆపరేట్ చేస్తారని, అంటే మొబైల్స్ కానీ లేదా ట్యాబ్స్ కానీ ఇంకా టీవీ ఆపరేట్ కానీ ఏదైనా చాలా స్పీడ్గా చేస్తారని చెప్తూ ఉంటారు. చాలామంది చేస్తారు కూడా. ఆటిజం పిల్లలు, ఆటిజంలో ఏడిహెచ్డి ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు హ్యాండిల్ చేయలేకపోతున్నాం, ఒక చోట కుదురుగా కూర్చోరు అని. ఇక్కడ ఆవేశంతో కూడిన హైపర్ యాక్టివిటీ కూడా ఉంటుంది కొంతమంది పిల్లలకి. కొంతమందికి ఇన్యాక్టివ్గా ఉంటారు కొంతమంది పిల్లలు. ఇష్టమైన పని లేదా ఆర్గాన్ ఎనర్జీ హై అయితే, అంటే ముందు రోజు ఇప్పుడు ఆర్గాన్ ఎనర్జీ బాగా హైగా ఉందనుకోండి, 2 days ముందు కానీ ముందు రోజు కానీ వీళ్ళు స్వీట్ అంటే షుగర్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే సడన్గా హైపర్ అవుతారు. లేదా హైపర్గా ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ హైపర్ అయ్యి ఎనర్జీ అన్కంట్రోల్ అయ్యి అమ్మా నాన్న కోప్పడే వరకు అల్లరి చేస్తారు నాటీగా. ఏదన్నా ఇవ్వకపోతే కిందపడి చేతులు కాళ్ళు కొడుతూ అల్లరి చేస్తారు. ఇది మనందరం కూడా చేసిన వాళ్ళమే. అంటే ఇలా చేసిన అందరం ఏడిహెచ్డి ఉన్నవాళ్ళమే. టీనేజ్ పిల్లల్లో పెద్దవాళ్ళల్లో కూడా ఈ లక్షణాలు ఉంటాయి. దెబ్బలు తగులుతాయి అనే భయం ఉండదు. సోఫా బెడ్స్ మీద నుండి దూకేస్తారు. కొంతమంది అగ్రెసివ్ అయ్యి కొరుక్కుంటారు కూడా, లేదా పేరెంట్స్ని కొడతారు, పేరెంట్స్ని కూడా బైట్ చేస్తారు, కొరుకుతారు. ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు ఎక్స్టర్నల్గా రికగ్నైజ్ చేసేవి, అలాగే ఎక్స్టర్నల్గా మీరు గమనించేవి, మీకు కనపడేవి. ఈ ఏడిహెచ్డి కలగడానికి కారణాలు నేను యాక్యూ ట్రీట్మెంట్స్ అంటే యాక్యుప్రెషర్, యాక్యుపంక్చర్, మోక్సిబిషన్, కైరో, కప్పింగ్ అండ్ మోర్ విధానంలో WHO రికగ్నైజ్డ్ TCM అంటారండి, ఆ విధానంలో నేను చెప్తున్నాను. మందులు వాడడం కంప్లీట్లీ డ్రగ్లెస్ ట్రీట్మెంట్స్ అన్నమాట. ఇవి మందులు వాడకుండా కంప్లీట్లీ డ్రగ్లెస్ ట్రీట్మెంట్స్ ఇవి. ఈ ఏడిహెచ్డి ఉన్నవారిలో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో 2 days లేదా 3 days అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ వీళ్ళు ఎమోషనల్గా ఎలా ఉన్నారు. ఎమోషన్ అంటే బాధగా, వర్రీగా ఉన్నారా, దుఃఖం గ్రీఫ్గా ఉన్నారా, ఓవర్ జాయ్గా ఉన్నారా, ఇలాంటివి. ఎమోషన్గా ఉంటూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, టెన్షన్ పడుతున్నారా, నర్వస్నెస్ ఉందా అంటే నర్వస్గా ఫీల్ అవడం, ఇట్లాంటివి ఉన్నాయా. నిద్ర ఎలా ఉంది, ఏదైనా శబ్దం వినపడగానే లేస్తున్నారా, అంటే చిన్న చిన్న సౌండ్స్ వినపడగానే కానీ నిద్ర లేసేస్తారనమాట. మోషన్, స్టూల్, బవెల్ మూమెంట్ ఎలా వెళుతున్నారు, బవెల్ మూమెంట్ ఎలా ఉంది, చిరాకుగా ఫేస్ పెడుతున్నారా, బలవంతంగా ముక్కుతున్నారా, స్టూల్ లూజ్గా ఉందా, టంగ్ మీద పాచి థిక్ కోటింగ్ ఉందా లేదా ఎల్లో కోటింగ్ ఉందా, టంగ్ మీద ఏదన్నా టీత్ మార్క్స్ పడుతున్నాయా, ఫేస్ పేల్గా ఉందా, నెయిల్స్ చెక్ చేయండి, నెయిల్స్ స్మూత్గా ఉన్నాయా, ఏ ఫింగర్ నెయిల్ హార్డ్గా లేదా గరుకుగా ఉంది చెక్ చేయండి. కాలివేళ్ళు చేతివేళ్ళు చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. 2 చెక్ చేయాలి. నీరసంగా ఉంటున్నారా,
సడన్గా నీరసం అవుతున్నారా, అటెన్షన్ ఎలా ఉంది, 2 minutes ఉందా, 5 minutes ఉందా, లేకపోతే ఇలా చూసి అలా వెళ్ళిపోతున్నారా, తల గిరా తిప్పుతున్నారా, డిజీనెస్ ఉందా, లేకపోతే మంచం మీద పడుకుని తల అటు ఇటు కొట్టుకుంటూ ఉంటారు, అలాంటిది ఏమన్నా చేస్తున్నారా, బాడీ షేపు ఎలా ఉంది, థిన్గా ఉందా, ఫ్యాటీగా ఉన్నారా, ఇట్లాంటిది కూడా అబ్జర్వ్ చేయండి. ఎజిటేటెడ్, ఊరికినే రెచ్చిపోయినట్టు చేస్తున్నారా, మాట్లాడేటప్పుడు స్పీడ్గా మాట్లాడుతున్నారా, చెవి నొప్పి లేదా చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిలో గుయ్యి అనే సౌండ్ వస్తుందని 2 చెవులు మూసుకోవడం, స్పీడ్గా మాట్లాడేటప్పుడు వీళ్ళు తీసుకునే బ్రీతింగ్ ఎలా ఉంది, ఫాస్ట్గా ఉందా, స్లోగా ఉందా, నడుం నొప్పి కాళ్ళు నొప్పి అని నొక్కమని కాళ్ళు మన ఒళ్ళో పెడతా ఉంటారు కొంతమంది పిల్లలు. ఈ ఆటిజము ఏడిహెచ్డి ఉన్నవాళ్ళు వాళ్ళ కాళ్ళు మనం నొక్కుతూ ఉంటుంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించండి. హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, నిద్రపోతున్నారా, ఇలాంటిదే అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి. మౌత్ డ్రైగా ఉందా లేదా, చీక్స్ బుగ్గలు ఎలా ఉన్నాయి, రెడ్గా ఉన్నాయా, పేల్గా ఉన్నాయా, స్కిన్ ఎలా ఉంది, హెయిర్ ఎలా ఉన్నాయి, ఇలా చాలా క్లీన్ అబ్జర్వేషన్ చేయండి, నోట్ చేసుకోండి. ఇంటర్నల్ ఆర్గాన్స్ వీటి యొక్క పనితీరు ఎలా ఉంది అనే విషయం ఈ సిమ్టమ్స్ ద్వారా చెప్పవచ్చు. ఎమోషనల్గా ఉంటున్నారు అనుకోండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎమోషనల్గా ఉన్నారు అనుకోండి, లివరు ఓవర్ యాక్షన్ కలిగి ఉంది అని అర్థం. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, పుట్టిన పిల్లల దగ్గర నుండి చనిపోయే వరకు ప్రతి ఒక్కరిలోనూ వైటల్ ఎనర్జీ, ప్రాణశక్తి, బయో ఎనర్జీ, ఆహారం ద్వారా వచ్చే శక్తి, ఈ 2 పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ శక్తుల్లో అబ్స్ట్రక్షన్స్, హెచ్చు తగ్గులు ఏర్పడితే ఏ ఆర్గాన్లో అయినా ఈ ఆర్గాన్ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ ఆర్గాన్లో అయినా ఈ 2 ఎనర్జీస్లో అబ్స్ట్రక్షన్స్ ఏర్పడితే ఆ ఆర్గాన్ క్రియేట్ చేసే యాక్టివిటీసు ఎక్స్టర్నల్గా మనం చూసేవి అలా ఉంటాయి అన్నమాట. ఆర్గాన్ హెల్దీగా ఉంటుంది కొంతమందిలో మేము ప్రాక్టికల్గా టెస్టులు చేయించి అబ్జర్వ్ చేసాం. కిడ్నీ సైజులో డిఫరెన్స్ ఉండటం, యూరినరీ బ్లాడర్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, గాల్ బ్లాడర్ డిస్టెన్షన్, ఇలా ఏదో ఒకటి ఉంది. మమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత కొందరు ఈ టెస్టుల్లో ఈ ప్రాబ్లం ఉందని తెలుసుకుని వేరే వైద్య విధానాలు చేయించి పిల్లల్ని ఇంకా డ్యామేజ్ చేసుకున్నారు. ఒక 1 year తర్వాత తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు అసలే ఏడిహెచ్డి ఆటిజం ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అనుకుంటే మందుల ఎఫెక్ట్ వల్ల ఇంకా వరస్ట్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోతున్నారు. వరస్ట్ సిచ్యుయేషన్ ఫేస్ అవుతున్నారు, గురవుతున్నారు. నా వరకు నేను గమనించింది మాత్రమే చెప్తున్నాను. ఇలా మందులు వాడి ఇంత డ్యామేజ్ చేసి వరస్ట్ సిచ్యుయేషన్కి తీసుకెళ్లే కంటే అలా ఉంచేయడం బెటర్. ఇక్కడ పేరెంట్స్ తప్పు చేస్తున్నారు అని నేను అనట్లేదు, ఎందుకంటే వాళ్ళు బాగు చేయాలి అని, పిల్లల్ని బాగు చేసుకోవాలనుకుని ఎన్నో వైద్య విధానాలు అబ్జర్వ్ చేస్తున్నారు, ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. కానీ పూర్తిగా రూట్ కాజ్ అనేది తెలుసుకుని ఏది బెస్ట్ మెథడ్, మనం వెళ్ళే విధానంలో ఏది బెస్ట్ మెథడ్, దేంట్లో క్యూర్ అవుతుంది, కొంచెం టైం తీసుకోండి, తప్పే ఉంది. టైం తీసుకుని రీసెర్చ్ చేయండి, మీ పిల్లల కోసమే కదా. పూర్తిగా తెలుసుకోండి. ఇది హానెస్ట్లీ యూనివర్సల్ లైఫ్ స్టైల్ తరపు నుంచి రిక్వెస్ట్ అనుకోండి. ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి మీరు. ఆటిజం, ఏడిహెచ్డి, ఏడిడి, ఓసిడి, స్పీచ్, వీటిల్లో ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఫస్ట్ చెప్పే మాట బ్రెయిన్ డెవలప్ కాలేదు అంటే డీప్గా లేదా డెప్త్గా రూట్ కాజ్లోకి వెళ్తే ఎన్నో సిమ్టమ్స్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఆర్గాన్స్లో ఉన్న ఎనర్జీస్ అంటే వైటల్ ఎనర్జీ, బయో ఎనర్జీ అబ్స్ట్రక్షన్స్ అని, ఇవి కలగడానికి కారణం పేరెంట్స్. అంటే ఇలా ఏడిహెచ్డి, ఏడిడి, ఆటిజం ఇవన్నీ కలగడానికి గల కారణం
పేరెంట్స్ బిఫోర్ అంటే పిల్లలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్హెల్దీగా ఉన్నారా, హెల్దీగా ఉన్నారా, ఎమోషనల్ స్ట్రెస్ ఏమన్నా ఉందా, ఫేస్ చేస్తున్నారా, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, బేబీ ఆర్టిఫిషియల్గా పుట్టారా, అంటే ఇప్పుడున్న పద్ధతులు మీరు అర్థం చేసుకోండి. అక్కడ మందులు వాడితే పుట్టారా, బాక్స్లో ఆఫ్టర్ బర్న్ అంటే పుట్టిన తర్వాత బాక్స్లో ఉంచడం, తల్లిపాలు తాగకపోవడం, ప్రెగ్నెన్సీ టైంలో ఓవర్ మెడికేషన్ వాడడం, వ్యాక్సినేషన్ ఎఫెక్ట్స్, ఆర్టిఫిషియల్గా ఫుడ్స్, స్టోరేజ్ ఫుడ్స్ ఉంటాయి అవి పెట్టడం, ఇంకా కారణాలు విన్నారనుకోండి, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, చాలా దారుణంగా ఉంటాయి, భయం కూడా వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ చూడండి. బ్రెయిన్ బాగా పని చేయాలి అంటే ఈ ఆర్గాన్స్ బాగా గమనించండి. స్టమక్, స్ప్లీను, ప్యాంక్రియాసు, లంగు, లార్జ్ ఇంటెస్టైన్, కిడ్నీ, యూరినరీ బ్లాడరు, లివరు, గాల్ బ్లాడరు, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, ఇవి ఆరోగ్యంగా ఉంటేనే వీటి నుండి ఎనర్జీ బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ బాగా పనిచేయాలి అంటే ఈ ఆర్గాన్స్ సపోర్ట్ చేయాలి, అలాగే శక్తిని ఇవ్వాలి. ఈ ఆర్గాన్స్ అన్నీ బాగుంటేనే మీరైనా, నేనైనా, పిల్లలైనా అందరూ బాగుంటారు. యూనివర్సల్ లైఫ్ స్టైల్ ఆటిజం, ఏడిహెచ్డి, ఏడిడి, ఓసిడి, స్పీచ్ ప్రాబ్లమ్స్, ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నవారికైనా ఫస్ట్ 4 విధాలుగా చెక్ చేసుకుని యూనివర్సల్ లైఫ్ స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తాం. ఎలా ఉంటుందంటే, ఎలా చెక్ చేసుకుంటాం మేమంటే, ఫస్ట్ పల్స్ డయాగ్నోస్ చేస్తాం, టంగ్ డయాగ్నోస్ చేస్తాం, హెయిర్ ఎలా ఉంది అబ్జర్వ్ చేస్తాం, స్కిన్, ఐస్, లిప్స్, నెయిల్స్, వాళ్ళతో కాసేపు ముచ్చట్లు పెడతాం. ఏమనంటే ఏదో ఒక టాపిక్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, సైకలాజికల్గా ఎలా ఉన్నారు వీళ్ళు, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రతిరోజు వీళ్ళు ఎలా గడుపుతున్నారో ఆ డే అంతా, ఇలాంటివి డీటెయిల్గా తెలుసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. చాలామంది బ్రెయిన్ ప్రాబ్లం అనుకుంటారు ఇలాంటివి కలగడానికి. బ్రెయిన్ బాగుండి ఆర్గాన్స్ ప్రాబ్లం అయితే పర్లేదా? ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరంలో అన్నీ బాగుండాలి. ఆలోచనలు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, నిద్ర బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి, అన్నీ బాగుండాలి. అన్నీ చక్కగా చేస్తేనే ఆరోగ్యంగా, ఆనందంగా లైఫ్ అంతా బాగుంటుంది. మీరు ఇవన్నీ చెక్ చేసుకుని ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ వీడియోలోనూ డిస్క్రిప్షన్లోనూ ఉన్నాయి, చూడండి, సంప్రదించండి. అలాగే ఈ యొక్క ఏడిహెచ్డి ఆటిజం ఉన్న పిల్లల్లో పూర్ అటెన్షన్ ఉంటుంది, ఈజీలీ డిస్ట్రాక్టెడ్ అవుతారు, హైపర్ యాక్టివ్గా ఉంటారు, రెస్ట్లెస్ ఉంటుంది, అన్స్టెబిలిటీ ఉంటుంది, కంట్రోలబుల్, ఫిట్ గెట్టింగ్, అన్అవైలబుల్ టు లిజర్ యాక్టివిటీస్ క్వైట్లీ, యాంగరు, పూర్ మెమరీ, సిట్స్ అలోన్ లాట్, పూర్ స్లీప్, డే డ్రీమింగ్ అండ్ మోర్. లాట్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ కూడా ఉంటుందన్నమాట వీళ్ళల్లో. ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి, మనం అబ్జర్వ్ చేయాలి. కానీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పూర్తిగా అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి, ఫస్ట్ తెలుసుకోండి వీళ్ళకి ఆటిజం, ఏడిహెచ్డి, ఏడిడి, ఓసిడి, స్పీచ్ ప్రాబ్లం, ఏ అన్హెల్దీ కండిషన్ ఉన్నా ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకు ఇలాంటి జబ్బులు వచ్చినాయి, దేనివల్ల వచ్చినాయి, ఏ ఆర్గాన్ యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చింది, మీరు ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారు అనేవి క్లీన్ అబ్జర్వేషన్ చేసుకోండి. మాది ఆన్లైన్ కన్సల్టేషన్ అవైలబుల్ ఉంది. కన్సల్టేషన్ ఫీ అప్లికబుల్. మీ యొక్క డౌట్లని చక్కగా క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.